హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఏంటండి, ఫస్ట్ ఫస్ట్ పొలం చూపిస్తుంది అనుకున్నారా? ఏం లేదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో సరదాగా హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో అందుకే చూపించానమాట. ఇల్లు అయితే మొత్తం పొలంలోనే ఉంటుంది, అలా కట్టేశాడు మా నాన్న. సో ఇటు వచ్చేసి మా అమ్మ కొంచెం చెట్లు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకే ఎప్పుడు చూసిన పూల చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ పెట్టేస్తుంది. సో ఇది వచ్చేసి జామ చెట్టు, కాకపోతే కోట్లు అయితే ఉంచావు, ఎప్పుడు తెంపేస్తూనే ఉంటాయి. సో అవైతే మనం తినేదే ఉండదు. సో ఇవన్నీ చామంతులు, గులాబీ అండ్ మందార. అటు గుంపుగా వచ్చేసి అవైతే క్యాబేజీ చెట్లు అండ్ అటు వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి టమాటా చెట్లు అన్నమాట. సో మొత్తం గ్రీనరీగా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చెప్పాను కదండి, కోతలు అయిపోయినా, అందుకే వాటర్ అంతా నిలిచిపోయింది. సో కోతలు రాకముందు అయితే మొత్తం గ్రీనరీగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇది వచ్చేసి మా లక్క ఆడుతుంది. ఇక్కడ మా కోడలేమో షూస్ తో ఆడుతుంది. మా అమ్మ వీడియో తీస్తుందని చెప్పేసి అది జంప్ అయిపోతుంది అనమాట. హాయ్. సో ఇదన్నమాట ఇటు సెకండ్ గేటు, అటు పొలంలోకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఇక్కడ కరెంటు పెట్టినప్పుడు బోర్ పోస్తుంది కదా, ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికైనా, ఏమైనా ఫంక్షన్ అయినప్పుడు గిన్నెలు కడిగేసుకోవడానికైనా చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో కొంచెం చిందరవందర ఉండకుండా బయట వేసుకోవచ్చు మనం అన్నీ. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య సీరియస్గా ఫోన్ చూస్తున్నాడు అనమాట. సో దీని వచ్చేసి మా తులసమ్మ వారు మా అమ్మ ఇలా పెట్టేసుకుంది. ఫస్ట్ అయితే ఎల్లో పాట్లో ఉండేది, తర్వాత ఈ వైట్ దానిలోకి షిఫ్ట్ చేసింది అనమాట. ఇటు బ్యాక్ సైడ్ వెళ్తే అటు కూడా మొత్తం పొలమే ఉంటుంది. ఇటు చిన్న చిన్న చెట్లు పెట్టేసేది, ఇప్పుడైతే ఏం లేదు. సో ఇది కూడా అమ్మ వాళ్ళది చిన్న ఏదైనా స్టోర్ రూమ్ లాగా, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కూడా ఇక్కడ చేస్తామన్నమాట. చిన్న హౌస్ ఇటు సైడ్ ఉంటుంది, అటేమో వాష్రూమ్. సో ఏదైనా ఫంక్షన్ అయినా కూడా అక్కడ మట్టుకు అక్కడ సరిపోతుంది మాకు. ఇక్కడ ఇంట్లో అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే అక్కడ పెట్టేసామన్నమాట. సో రండి ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మా అక్క పిల్లలు ఆడుతున్నారు అనమాట. దీని వచ్చేసి మా అత్తమ్మ, ఆ బ్యాక్ సైడ్ ఎల్లో డ్రెస్ మా వదిన. సో దీని వచ్చేసి మా అక్క వచ్చేసి మా నాన్నకి ఇది గిఫ్ట్ ఇచ్చిందన్నమాట. చాలా ఇయర్స్ అవుతుంది, కాకపోతే మా నాన్న మాత్రం అలాగే పెట్టేసుకున్నాడు. తనకు చాలా నచ్చింది, బుద్ధి ఉంది అని చెప్పేసి. సో అలా దండలు వేసేస్తుంది, మా అక్కనే వేసేస్తుంది అవన్నీ కూడా. ఇది బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పేసి మా నాన్నకి ఎవరు గిఫ్ట్ ఇచ్చారు, సో అలా ఉంచేసుకున్నాను. ఇది వచ్చేసి చిన్న టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ కూడా రాధాకృష్ణ చిన్న విగ్రహం ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మా అక్క పెళ్లి ఫోటో, నాది పత్రిక మా ఫ్రెండ్ ఇచ్చారు. సో కామెంట్లో చూస్తారు కదా మీరు, మల్లేష్ బాల్ అని చెప్పేసి తను సంతోష్ అనిల్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మా అన్నయ్య పెళ్లి ఫోటో. మా అన్నయ్య పెళ్లి ఫోటోలో మట్టుకు మా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. సో ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి మా తాతయ్య. ఈ రూమ్ వచ్చేసి మాకు మల్లనస్వామి ఎల్లమ్మ తల్లి దేవుని రూమ్ ఉంటుంది. సో ఆ డోర్ ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు మేము, అందుకని చెప్పేసి ఈ డోర్ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. సో రోజు దీపారాధన చేసుకోవడానికి అయితే ఈ దేవుని మందిరం ఉంటుంది. మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా మల్లనస్వామి ఎల్లమ్మ తల్లి సపరేట్గా ఉంటుంది మా అందరికీ కూడా. దీని వచ్చేసి మా అమ్మమ్మ. సో చెప్పాను కదా తలా ఒక పని చేసుకుంటారని చెప్పేసి. సో ఒకరు గిన్నెరు, ఒకరు ఇల్లు క్లీన్ చేస్తారు, పిల్లలు బయట ఆడుకుంటారు. ఎంతైనా ఊర్లో చాలా బాగుంటుంది కదా, ఈ సిటీలో ఏముందండి, అప్పుడు ఇంట్లోనే కదా. ఊర్లలోకి వస్తే మాత్రం పిల్లల మటుకు పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళ మటుకు పెద్దవాళ్ళ ముచ్చట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు హాయిగా పడుకున్నాడు ఆడుకొని ఆడుకొని. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము, అండ్ ఇటు వచ్చేసి ఇంకొక చిన్న బెడ్రూము. సో మీ అందరికైతే ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారిది చిన్నగా మందిరం లాగా ఉంటుంది. ఇంతకుముందు అన్నాను కదండి, ఇదే సందుక అని చెప్పేసి అంటారు దీన్ని. మా నాన్నకి మా అమ్మమ్మ తన పెళ్ళిలో కట్నంగా ఇచ్చిందన్నమాట. సో తనకి చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పేసి ఇన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని తీసేయడం, ఏమన్నా ఇంపార్టెంట్ తన వస్తువులు కానీ ఏమన్నా ఉన్నా కానీ దానిలోనే దాచిపెట్టుకుంటాడు మా నాన్న. ఆ సందుక మాత్రం అస్సలు తీయడు అనమాట. ఇవి వచ్చేసి మా అమ్మ చీరలు అలా పెట్టేసుకుందనమాట. తను మా వదిన.
సో మా అన్నయ్య ఎప్పుడూ అంతే బిజీగా కనిపిస్తాడు, సీరియస్గా ఉంటాడు. సో రండి మనమైతే పైకి వెళ్దాం. సో పైన వ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఇది పైన వచ్చేసి మొత్తం పైకి ఎక్కితే మాత్రం మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ మొత్తం పొలాలు, ఇటు సైడు ఇల్లు, రోడ్డు అంతా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, కాకపోతే కొంచెం కోతులు ఎక్కువ వస్తాయి. సో అంతే అండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. మీకైతే చాలా బాగా నచ్చిందా? సో పల్లెటూరులో ఇల్లు బాగుంటాయి కదా. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.